దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ చివరి దినాల్లో గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, మమ్మను ఆదరించి, క్షేమం ఇచ్చి, నేటి పరిశుద్ధ దినమందు మమ్మను సజీవులుగా లెక్కించి ప్రాతకాలముననే ఈ రీతిగా మరొకసారి మీ పరిశుద్ధ మందిరంలో నడిపించినందుకై మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంకనూ మీ ఏర్పాట్లో ఎందరు రావాల్సి ఉన్నారో, ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి కొన్ని ఆటంకాలను తొలగించండి, సకాలానికి నడిపించండి. ఎందరైతే రావాలని ఆశపడి రాలేకపోతున్నారో అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక తరుణంలో వారికి మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. నీ వాక్య వెలుగులో మా జీవితాలను చక్కగా నడిపించుకోవడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, మీ గాయబనస్తో మమ్మల్ని ముట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి మీ సన్నిధిని మా మధ్య ఉంచి, మీ కనుదృష్టిని మా మీద ఉంచి, మీ యొక్క ఆత్మీయ నడుపుదలో మమ్మల్ని క్రమంగా నడిపించి, ఆరంభం నుంచి ఆఖరి వరకు సమస్త విషయాల్లో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను మీ ప్రేమలోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రతిభాగంగా సుమంత్ గారు వచ్చి 84వ కీర్తన, కౌరకుమారులు రాసిన కీర్తన ఉత్తర ప్రతిభాగంగా చదువుతాడు. పరిశుద్ధ ఆదివారంకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు రాసిన గ్రంథము 84వ అధ్యాయము. కీర్తనలు రాసిన గ్రంథము 84వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోయిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్లోయలో బడి వెళ్ళుచు దాని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, నా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. గారున్నారు, వీరు టీవీ సింగరు, ఇంకా ఆయా రంగాల్లో
చక్కగా సంగీత పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు కనుక ఈ సమయంలో వారు ముందుకు వచ్చి ఒక 3 పాటలు ప్రత్యేకంగా పాడి వినిపిస్తారు. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ఆ మహాత్ముడు మరణమగు రీతి గనుగొన్న సామాన్య మగునొక్క ధనుని చందముగాదు. ఈ మహిని గల పాప జీవులపై మహాకృప చూపి నిత్య క్షేమము సగడు కొరకు పలు శ్రమ చేముతుండైనా స్వేచ్ఛను. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. వలె భారమై లోక పాపములు దండింపబడే ఘోరమై. కొండల వలె భారమై లోక పాపములు దండింపబడే ఘోరమై. నిండు భారము క్రింద నిలుతున్న వేళను గుండె దిగులున బరువు నిండే రక్తభూజమగా. నిండుకొని దుఃఖములతో నా తండ్రి ఈ పాత్రను నా కడ నుండి తొలగించుటకు మనపై ఉండునను చేయమని వేడెను. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. దుర్మార్గుల చేతను క్రీస్తును పట్టుబడేదానంతట తాను. కడు దుర్మార్గుల చేతను క్రీస్తును పట్టుబడేదానంతట తాను. చెడుగులెందరూ నింద చేసి మోముపై నుమిసి వడి ముళ్ళతో నల్ల పడిన కిరీటము. తరయ కౌదల పెట్టి కర్రముల నడుగులను సిలువనిటి మేకులు ఒడిసి పక్కను రక్త జలములు దొరసుగుంతము గుచ్చిరహగా. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము
ప్రేమ చూడరే మనసారా. ఆ మహాత్ముడు మరణమగు రీతి కనుగొన్న సామాన్య మగునొక్క గనుని చందములాదు. ఈ మహిమి గల పాప జీవుల పై మహాకృప చూపి నిత్య క్షేమ మొసగడు కొరకు పలు శ్రమ దేవుతుండైనాడు శిక్షను. ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ప్రేమ చూడరే మనసారా. ప్రేమ చూడరే మనసారా. సర్వలోకానికి శాంతి సందేశం సర్వ ప్రజలకు ఈ సందేశం. సర్వలోకానికి శాంతి సందేశం సర్వ ప్రజలకు ఈ సందేశం. ఇలలో చాటించుమా ప్రభు సందేశం. ఇలలో చాటించుమా ప్రభు సందేశం. సర్వలోకానికి శాంతి సందేశం సర్వ ప్రజలకు ఈ సందేశం. శాంతి లేని ప్రజలారా శాంతి లేని లోకమా. శాంతి లేని ప్రజలారా శాంతి లేని లోకమా. శాంతి సందేశం వినుమా వినుమా శాంతి సందేశం. సర్వలోకానికి శాంతి సందేశం సర్వ ప్రజలకు ఈ సందేశం.
అంధకారము అశాంతి లేదిలలోన శాంతి అంధకారం అశాంతి నా శాంతినే మీకు ఇచ్చెదను నా శాంతినే మీకు ఇచ్చెదను శాంతిని పొందుటకై వినుమా వినుమా శాంతి సందేశం వినుమా వినుమా శాంతి సందేశం సర్వలోకానికి శాంతి సందేశం సర్వ ప్రజలకు ఈ సందేశం ఇలలో దాటుచుమా ప్రభు సందేశం ఇలలో దాటుచుమా ప్రభు సందేశం సర్వలోకానికి శాంతి సందేశం సర్వ ప్రజలకు ఈ సందేశం కలకాలం ఉండవులే కన్నీళ్ళు జతలైనా గతులైనా కొన్నాళ్ళే వ్యతలన్నీ మరచి కన్నీరు తుడిచి మాయేసు మమ్మేలు రారాజు కలకాలం ఉండవులే కన్నీళ్ళు జతలైనా గతులైనా కొన్నాళ్ళే వ్యతలన్నీ మరచి కన్నీరు తుడిచి మాయేసు మమ్మేలు రారాజు కలకాలం ఉండవులే కన్నీళ్ళు పాపమంతా నీపైన మోపి పరితాపముందాము ప్రభువా పాపమంతా నీపైన మోపి పరితాపముందాము ప్రభువా శాపాలు వాపి ఆ సిల్వ పైన శాపాలు వాపి ఆ సిల్వ పైన బలియేదివా నీవు మా యేసుదేవా కలకాలం ఉండవులే కన్నీళ్ళు గతలైనా గతులైనా కొన్నాళ్ళే గతలన్నీ మరచి కన్నీరు తుడిచి మాయేసు మమ్మేలు రారాజు కలకాలం ఉండవులే కన్నీళ్ళు
మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 10 వచనాలను మిసెస్ సుమంత్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ కాలంన శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసమించు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనా తృణీకరింపకుండా చూసుకొనిడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధ వాక్యమును దేవుడు మనందరి ఫలింపు కొరకు దీవించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము ఇలాగునా చేసియునా లేదని ప్రభునందు ప్రియులారా, మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే 18వ అధ్యాయం మొదటి వచనంలోనే శిష్యులు యేసునొద్దకు వచ్చి ప్రశ్నించినటువంటి ప్రశ్న ఆ రీతిగా ఉంది. మొదటి వచనంలోనే వారు వేసిన ప్రశ్న ఏమిటి? ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగిరి. కాబట్టి మన అంశం కూడా అదే. ఈ సత్యం మనకు చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి, తదితర విషయాలను బట్టి ఎవరికి వారు గొప్పగా ఎంచుకుంటూ ఉంటాం. ఎవరికి వారము గొప్పగా ఎంచుకుంటాం, అంతేగాని ఎవరికి వారం తక్కువగా ఎంచుకుంటామా? ఎవరికి వారు నేనేం తీసిపోను, ఎవరికంటే తీసిపోస్తాను, ఎవరికంటే తక్కువ, ఇలాంటి ధీమాతో ఉంటాం. కానీ దేవుని యొక్క దృష్టిలో ఎవరు అధికులు, ఎవరు గొప్పవారు అనేది తెలుసుకుంటే
అప్పుడు నిజంగా మన భావన సరైనదో కాదో తెలుసుకోగలుగుతాం. ఇక్కడ శిష్యుడు వచ్చి అడగలే, శిష్యులు వచ్చి అడిగిరి. పలువురు శిష్యులు వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఒక్కడే అయితే వాని భావం ఒకటిగా ఉంటుంది. పలువురు వచ్చి అడుగుతున్నారు కాబట్టి వారి భావాలు కూడా పలు రకాలుగా ఉంటాయి. ఇక్కడ శిష్యులు ప్రశ్న వేసింది, అపోస్తులు కాదు. అపోస్తులు అయితే అపోస్తులు 12 మందిని ప్రత్యేకంగా చూపించేవాడు. శిష్యులు అన్నప్పుడు అపోస్తులు కూడా ఉండవచ్చు, అపోస్తులు కానివారు కూడా ఉండవచ్చు. కనుక ఒకవేళ ఆ 12 మందేనా అపోస్తులు, మమ్మల్ని ఎందుకు చేర్చుకోలేదు, మాకు ఆ యోగ్యత లేదా అని ఆశించేటటువంటి శిష్యులు, అయ్యా ఈ లోకంలో అంటే ఈ 12 మందిని గొప్పవారుగా నీవు ఎంచుకున్నావు, పరలోకంలో కూడా వారేనా, మాకు అవకాశం లేదా అనేటటువంటి భావనతో అపోస్తులుగా ఉండగోరి ఉండలేనటువంటి వారు అడిగేదానికి అవకాశం ఉంది. అలాగే 12 మంది అపోస్తుల్లో కూడా, అయ్యా ఈ లోకంలో అంటే ఆ పేతురు, యోహాను, యాకోబుల్ని ఎప్పుడు వెంట పెట్టుకుని వెళ్తుంటావు, పరలోకంలో కూడా వారేనా, మాకేం ఛాన్స్ లేదా, అక్కడ కూడా మాకు అవకాశం లేదా అనేటటువంటి భావనతో 12 మంది అపోస్తుల్లో ఆ పేతురు, యోహాను, యాకోబులు మినహాయించి అడిగేదానికి అవకాశం ఉంది. అలాగే ఈ ముగ్గురు పేతురు, యోహాను, యాకోబులు, ప్రభువా మాకు ఈ లోకంలో ఆధిక్యత ఇచ్చావు, పరలోకంలో కూడా ఉంటుందా అనేటటువంటి ఒక ఆశావాహ దృక్పథంతో అడిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకే కదా జబదయి తల్లి 2 కుమారుని తీసుకుని వచ్చి, అయ్యా పరలోకంలో నీ కుడి వైపున ఒకడు, నీ ఎడమ వైపున ఒకడు ఉండగోరుతున్నారు అని ఆమె అడగడం మనకందరికీ తెలుసు. కాబట్టి శిష్యులు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, ఒకవేళ తండ్రి అయిన దేవుడు, దూతలు ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలో నుంచి నువ్వు వచ్చానని చెబుతున్నావు, ఆ రాజ్యంలో నీవే గొప్పవాడవా, లేదంటే నీతో కూడా మిఖాయేలు కూడా గొప్పవాడా, గబ్రియేలు కూడా గొప్పవాడా, లేదంటే నీకంటే గొప్పవారు ఉన్నారా అనే సందేహంతో కూడా అడిగి ఉండవచ్చు. ఒకవేళ ఈ యేసు ప్రభువుతో మనం ఆయన చెప్పినట్టు చేయలేములే, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడో చెబితే ఆయన పేరుతో ఒక దేవాలయం కట్టి ఆయన రూపంతో ఒక విగ్రహాన్ని చేసుకొని ఆయన పూజించి సులభంగా పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయొచ్చులే అనేటటువంటి ఒక దురాశతో కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రశ్న వెనకాల ఉన్న నేపథ్యం అది. అందుకే బహువచనం చెప్పాడు, శిష్యులు వచ్చి యేసునొద్దకు వచ్చి వారు వేసిన ప్రశ్న, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు. అది తెలుసుకోవాలంటే మనం ఒక క్రమమును ఆలోచన చేయాలి. పరదేశంలో గొప్పవాడు ఎవడో తెలుసుకోవాలి, భూలోకంలో గొప్పవాడు ఎవడో తెలుసుకోవాలి, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడో తెలుసుకోవాలి. దేవుని దృష్టిలో పరదేశంలో ఎవరు గొప్పవారు, భూలోకంలో ఎవరు గొప్పవారు, తర్వాత పరలోకంలో ఎవరు గొప్పవారు అనేది తెలుసుకుంటే భూలోకంలో ఉన్న మనం దేవుని యొక్క దృష్టికి గొప్పవారముగా ఉండడానికి తగిన తీర్మానం చేయగలుగుతాం. ఆ మీదట మనం పరదేశంలో చేరుకుంటాం, అక్కడ కూడా మనం అధికులముగా ఉండగలిగితే అందుకు తగినటువంటి తీర్మానం చేయగలుగుతాం. ఆ మీదట మనం పరలోకానికి వెళుతాం, అక్కడ కూడా అదే ఆధిక్యత కొనసాగించాలని అనుకుంటే అందుకు తగిన తీర్మానం కూడా చేయడానికి నేటి మన జీవితంలో అవకాశం ఉంటుంది. కనుక ఆ ఆలోచన, ఆ యొక్క సరళి మనకు సహాయకరంగా ఉంటుంది కనుక మనం ఆ ప్రకారంగా
ధ్యానం చేయబోతున్నాం కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. మొదటిగా పరదేశంలో ఎవరు గొప్పవారు? మనకందరికీ తెలుసు. మనం లూకా సువార్త 16వ అధ్యాయం కానీ చదివితే ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోతారు. ధనవంతుడేమో పాతాళ లోకంలో ఒక భాగమైనటువంటి వేదనకరమైన స్థలానికి వెళతాడు. లాజరు కూడా చనిపోయి అదే పాతాళ లోకంలో మరొక భాగమైనటువంటి పరదేశికి అబ్రహాం ఉండే స్థలానికి వెళతాడు. వీరిద్దరి మధ్య అగాధం ఉంటుంది. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటలేని పరిస్థితి ఉంటుంది. ఈ ధనవంతుడు వేదనకరమైన స్థలంలో యాతన అనుభవిస్తూ తన ఎదురుగా ఉన్నటువంటి పరదేశవాసులను చూస్తూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే ఆ పరదేశికి హెడ్ ఎవరనేది పరిశీలన చేశాడు. ఆ పరదేశం మొత్తానికి అందులో ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరికీ పెద్దగా ఉండేటటువంటి వాడు ఎవరు అని పరిశీలనగా చూస్తే ఈయనకి అర్థమైంది ఏమిటంటే అబ్రహాము అనేది అర్థమైంది. అందుకని పరదేశంలో ఇంకా భక్తులు ఉన్నారు, కానీ ఇతడు అబ్రహామును మాత్రమే పిలిచాడు. అబ్రహామును మాత్రమే పిలిచి, అయ్యా లాజర్ని పంపించు. ఎందుకంటే పరదేశం మొత్తానికి అబ్రహాము హెడ్గా ఉన్నట్టుగా ఈ ధనవంతుడు కంటితో చూచి పరిశీలనగా చూచి తెలుసుకున్న సత్యం అది. గమనించాల్సిన విషయం ఏమిటంటే అబ్రహాము కంటే ముందుగా చనిపోయిన భక్తులు లేరా? ఉన్నారు. 930 సంవత్సరాలు బ్రతికి చనిపోయినటువంటి వాడు ఆదాము. ఈ రీతిగా మరి నోవా చనిపోయాడు. ఆదాము నుంచి అబ్రహాం వరకు ఇంచుమించు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయినారు? అందులో భక్తులైన వారు కూడా చాలామంది చనిపోయినారు. అబ్రహాం కంటే ముందుగా చనిపోయిన భక్తులు కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరదేశకే వెళ్ళాలి. కానీ అక్కడ ఇంకా దేవుడు అబ్రహాం వెళ్ళేంతవరకు అక్కడ పెద్దల్ని ఎవరు నిర్ణయించలే. వారు పరిశుద్ధులైనా కూడా, విశ్వాసులైనా, భక్తులైనా కూడా ఆ ఆధిక్యతను అబ్రహాం కొరకు దేవుడు అలాగే ఉంచిపెట్టాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత పరదేశ వాసులకు చెప్పాడు, ఈ అబ్రహాము అక్కడ మీకు ఈ ప్రాంతానికి పెద్ద. ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రి, ఇంకా ఆయన దేవునికి స్నేహితుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టముగా మనం మారాలి అంటే, దేవుని మనం మెప్పించాలి అంటే దేవుని యందు మనం విశ్వాసము కలిగి జీవించాలి. దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నదా అంటే తల ఆడించడం సరిపోదు, నోటితో ఒప్పుకోవడం సరిపోదు. మన యొక్క జీవితంలో క్రియలలో మన యొక్క విశ్వాసం వెల్లడి అవ్వాలి. యాకోబు చెబుతున్నాడు, 2వ అధ్యాయం 21వ వచనం మరియు 23వ వచనం చదువుతున్నాను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. క్రియల వలన అబ్రహాము యొక్క విశ్వాసం వెల్లడి అయినది. అబ్రహామా, నీ స్థలాన్ని విడిచి వెళ్ళాలి, నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళాలి, నీ బంధువులను విడిచి వెళ్ళాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి. దేవుని మాట చొప్పున సమస్తమును విడిచి దేవుడు చూపించే దేశానికి సాగి వెళ్ళాడు. అబ్రహాము యొక్క క్రియలలో దేవుని ఎడల అబ్రహాముకున్న విశ్వాసం అక్కడ కనబడుతూ ఉంది. అబ్రహామా, హాగరుని అతని బిడ్డను సారా చెప్పినట్టుగా పంపించివేయి. బాధపడినప్పటికీ కూడా అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై దేవుడు చెప్పినట్లు హాగర్ని ఆ బిడ్డను పంపించి వేయడం జరిగింది.
దేవుడు అంటాడు, అబ్రహమా ఎందుకు బాధపడతావు, నిన్ను బట్టి నేను ఆ బిడ్డను దీవిస్తానులే అన్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో క్రియలలో దేవుని యందు విశ్వాసాన్ని వెల్లడిచేస్తూ ఉన్నాడు, కనబరుచుకుంటూ ఉన్నాడు. అబ్రహామా నీకు వాగ్దాన కుమారుని ఇస్తానయ్యా, కాలం గడిచిపోతూ ఉంది, 25 సంవత్సరాలు వృద్ధాప్యం ముంచుకొస్తూ ఉంది, ప్రకృతి ధర్మం వీగిపోతూ ఉంది. అయినా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ఉంటున్నాడు, శక్తి పొందుకున్నవాడై 100 సంవత్సరాల ప్రాయంలో వాగ్దాన కుమారుని పొందుకున్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో క్రియల్లో తన యొక్క విశ్వాసాన్ని కనబరిచినాడు. అబ్రహామా వృద్ధాప్యంలో నీకు లేక కలిగిన నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నేను చూపించే కొండ మీద దహన బలిగా అర్పించు. భార్య ముందు కూడా కన్నీరు విరవకుండా, దుఃఖపడకుండా, ఏమై అట్లా ఉన్నావంటే విషయం చెప్పాల్సి వస్తుంది. తాను ఎంతగా నిగ్రహించుకున్నాడో కుమారుని తీసుకుని వెళ్ళాడు, కొండ మీద పెట్టాడు, నరకబోతున్నాడు. చాలు అబ్రహామా, నీ విశ్వాసం ఈ క్రియల ద్వారా నాకు కనబడుతూ ఉన్నది. ఈ రీతిగా అబ్రహాం యొక్క జీవితంలో ఆయా సందర్భాల్లో క్రియలలో విశ్వాసం వెల్లడగుతూ వస్తూ ఉన్నది. అందుకనే విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము అగ్రగణ్యుడయ్యాడు. అందుకే దేవునికి ఇష్టడయ్యాడు. అందుకే దేవుని స్నేహితుడిగా పేరు పెట్టబడ్డాడు. దేవుని స్నేహితుడిగా పేరు పెట్టబడ్డాడు. దేవుడు ఎక్కడా, మానవుడు ఎక్కడండి? దేవుడు సృష్టించినవాడు, అబ్రహాం సృష్టించబడినవాడు. దేవుడు పరలోకవాసి, అబ్రహాం భూలోకవాసి. దేవుడు పరిశుద్ధుడు, అబ్రహాం పాపిగా పుట్టినవాడు. ఎంత వ్యత్యాసం ఉంది! కానీ అబ్రహాము దేవునికి స్నేహితుడనే పేరు పెట్టబడింది. కాబట్టే పరదేశంలో అబ్రహాముని గొప్పవానిగా చేశాడు దేవుడు. దేవుడు మనల్ని కూడా గొప్పవారిగా ఎంచాలి, దీవించాలి అని అంటే మనము కూడా దేవునికి స్నేహితులముగా జీవించాలి, దేవుని యొక్క సహవాసంలో చేరాలి, దేవుని యొక్క స్నేహితుల గుంపులో చేరిపోవాలి. దేవుని స్నేహితులముగా మనకు దేవుడు పేరు పెట్టాలి. ఇదిగో అబ్రహాములాగా వీరు నాకు స్నేహితులు అని దేవుడు అంగీకరించాలి, మన యందు ఆనందించాలి, ప్రతిగా మనల్ని దీవించాలి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని అబ్రహాము చేసినాడు గనక దేవునికి స్నేహితుడిగా పేరు పెట్టబడ్డాడు. కనుకనే పరదేశంలో గొప్పవానిగా చేశాడు, భూలోకంలో కూడా అబ్రహాము ఆనాటి రాజుల కంటే గొప్పవాడుగా దీవించబడ్డాడు. మనము కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించు వారముగా ఉంటే దేవుని యొక్క స్నేహితులముగా ఎంచబడతామో, హెచ్చించబడతామో, గొప్పవారముగా చేయబడతాం. ఈ మార్గం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయనేమో మనల్ని హెచ్చించడానికి, దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే చేయవలసింది ఏమిటో చేయకుండా వెనకబడిపోతూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి వెనకడుగు వేస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు. నేను శుక్రవారం మేము అదే వాక్యాన్ని ధ్యానం చేశాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో ఏదైనా భారముగా ఉందా లేదా అని పరిశీలన చేశాం. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, అవి పరిశుద్ధమైనవి, నీతియుక్తమైనవి, అనుసరించు వారికి ఆశీర్వాదాన్ని తెచ్చేవి. అట్టి ఆజ్ఞలను మనం అనుసరించి దేవుని చేత
దీవించబడాలి. భక్తులందరూ కూడా దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని చేత దీవించబడిన వారే. దేవుడి చేత దీవించబడాలి అనేది మనందరి వాంఛ. అందుకు దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మనమే ఎక్కడ తప్పిపోతున్నామో గుర్తించి దాన్ని సవరించుకోవాలి, సరి చేసుకోవాలి. శిలువ శ్రమల దినాలు ప్రారంభమయ్యాయి. శిలువను గురించిన పాటలు పాడుతూ ఉన్నాం, శిలువను గురించిన వాక్యాలు చదువుతున్నాం, శిలువ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ 40 దినాలు ప్రత్యేకమైనవిగా భావిస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి తరుణంలోనైనా మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో ఇంకా దేవునికి ఆయాసకరమైన విషయాలు ఏవైనా ఉన్నాయేమో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తే, గుర్తించితే దాన్ని సవరించుకోవడానికి ఇది మంచి సమయం. మన జీవితంలో దేవుడు ఆనందించాలి కానీ ఆయాసపడకూడదు. మన జీవితంలో దేవునికి ఆయాసకరమని ఏవి ఉండకూడదు. ఆయన ఆనందించువే ఉండాలి. అప్పుడే దేవుని చేత మనం దీవించబడతాం. కనుక దేవుని ఆజ్ఞలను పాటించి దేవునికి స్నేహితులముగా దీవించబడడానికి తీర్మానం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఆ రీతిగా పరదేశంలో అబ్రహాము గొప్పవాడుగా చేయబడ్డాడు. అతని యొక్క విశ్వాసాన్ని బట్టి, అతని యొక్క విధేయతను బట్టి దేవునికి ఇష్టడుగా, దేవుని స్నేహితుడిగా ఎంచబడిన అబ్రహాము భూలోకములో గొప్పవాడుగా దీవించబడ్డాడు. పరదేశంలో కూడా గొప్పవాడుగా దీవించబడ్డాడు. కాబట్టి పరదేశంలో గొప్పవాడు ఎవరయ్యా అని అంటే అబ్రహాము. ఎవడు అంటే, ఎవరు అంటే అందరూ గొప్పవారే. పరదేశంలో అందరూ కూడా సమానము, అందరూ గొప్పవారే కాదు. దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతల్లో వారు ఆనందిస్తూ ఉంటారు. రెండవదిగా భూలోకంలో ఎవరు గొప్పవారు? పరదేశంలో ఎవడు గొప్పవాడు అంటే అబ్రహాము. ఎవరు గొప్పవారంటే అందరూ. అలాగే భూలోకంలో ఎవడు గొప్పవాడు, ఎవరు గొప్పవారు? ఏమని చెబుదాం ఆన్సరు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మోషే భూలోకం అంతటిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూలోకం అంతటిలో మిక్కిలి సాత్వికుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో భూలోకం అంతటిలో యోబు భక్తి కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. భూలోకం అంతటిలో. ఇంకా సొలొమోను రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞానములో సొలొమోను వంటి వాడు ఎవడు లేడు. అది వరకు లేడు, ఆ తర్వాతను లేడు. అంతటి గొప్పవాడు సొలొమోను. మరి మోషే, యోబు, సొలొమోను వీరు ముగ్గురు కూడా భూలోకం అంతటిలో గొప్పవారుగా చెప్పబడిన వారే. కానీ ఇప్పుడు భూలోకం అంతటిలో దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? మోషేనా, యోబునా, సొలొమోనా? సాత్వికమును బట్టి మోషే అని చెబుదామా? భక్తిని బట్టి యోబు అని చెబుదామా? జ్ఞానాన్ని బట్టి సొలొమోను అని చెబుదామా? దేవుడైతే ఏం చెబుతాడు? దేవుడిని ప్రశ్న వేశారు. దేవుడు సమాధానం చెబుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు తేల్చి చెప్పేశాడు. భూలోకంలోనే స్త్రీలు ప్రసవించేది, పరలోకంలో లేరు, మరో లోకంలో లేరు. కనుక భూలోకములో స్త్రీలు కనిన వారిలో, మానవ సమాజంలో ఎవరు గొప్పవారయ్యా అంటే యేసు ప్రభు తేల్చి చెప్పేశాడు, యోహాను అని. యేసు ప్రభుకి తెలుసు ఆదాము దగ్గర నుంచి ఎవరెవరు పుట్టారో, ఎంతమంది భక్తులో, వారి పేర్లు ఏమిటో అంతా తెలుసు. అన్నీ తెలిసి కూడా యోహానే గొప్పవాడు, బాప్తిస్మం ఇచ్చి యోహానే గొప్పవాడు అని చెబుతున్నాడు.
ఎందుకు అని మనం బైబిల్ని పరిశీలన చేస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో గబ్రియెలు దూత వచ్చి జకర్యాతో చెప్పడం మనం చూస్తాం. ఈ యోహాను తల్లి గర్భంలో పడిన మొలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా చెప్పబడుతున్నాడు. మిగిలిన మనుషులందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఒక్క బాప్తిస్మ యోహాను మాత్రమే తల్లి గర్భంలో పడిన ఒలుకని పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. యేసు ప్రభు సంగతి పక్కన పెట్టండి, ఆయన దేవుడు. మానవ జాతిలో, మానవ సమాజంలో తల్లి గర్భంలోనే పాపి కాకుండా పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఎవరయ్యా అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక్కడే. కొంతమంది అనుకోవచ్చు, మరి సంసోను నాజీరు చేయబడ్డాడు కదా, మానోహాకి సంసోను తల్లికి కూడా యెహోవా దూత వచ్చి చెప్పడం జరిగింది కదా, గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ద్రాక్షరసమును కానీ మద్యము కానీ పుచ్చుకోవద్దని జాగ్రత్తలు చెప్పడం జరిగింది కదా అని. అతడు తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పవిత్రుడు. పవిత్రతకి పరిశుద్ధతకి చాలా వ్యత్యాసం ఉంది. అపవిత్రుడైన వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాళి వెలుపల ఉండి స్నానం చేసి వస్తే పవిత్రుడైపోతాడు. స్నానం చేసిన వాళ్ళందరూ పవిత్రులేనని ప్రభురాత్రి భోజనం అప్పుడు చెప్పడం కూడా జరిగింది. పవిత్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుద్ధత ఎట్లా వస్తుంది? పాపము లేని స్థితిలో, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న స్థితిలో పరిశుద్ధుడిగా దేవుని చేత ఎంచబడతాడు. కాబట్టి సంసోను పవిత్రుడు, తల్లి గర్భంలో పడిన మొలుకొని. యోహాను మాత్రం పరిశుద్ధుడు. కాబట్టే భూలోకంలో పరిశుద్ధుడైన యోహాను గొప్పవాడు. అందుకనే 16వ కీర్తన 3వ వచనంలో భూమి మీద యెహోవా భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అని అంటాడు. తేల్చి చెప్పేశాడు అక్కడ. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులంటే పరిశుద్ధులే కదా, పరిశుద్ధులే భక్తులు కదా. కాబట్టి భూలోకంలో ఎవరు గొప్పవారు? ఎవడు గొప్పవాడంటే యోహాను. ఎవరు గొప్పవారంటే పరిశుద్ధులు లేక భక్తులు. ఇప్పుడు ఆ ప్రక్రియలో మనం ఏమై ఉన్నాం? ఇప్పటికిప్పుడు దేవుని యొక్క దృష్టికి మనం ఏమై ఉన్నాము? దేవుడు మన యందు ఆనందించువాడై ఉన్నాడా? దేవుడు మన యందు దుఃఖించువాడై ఉన్నాడా? మనం పాపంలో ఉన్నంత వరకు దేవుణ్ణి దుఃఖపెట్టాం, బాధ పెట్టాం. యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా ఆయన దుఃఖపెట్టడం న్యాయమా? ఈ శిలువ శ్రమల దినాల్లో జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు మన కొరకు శిలువలో శ్రమలు, అవమానం, బాధలు, గాయాలు అన్నిటినీ భరించాడు. నా ప్రాణము కలవరపడుచు ఉన్నది అన్నాడు. నేను కృంగి ఉన్నాను, కలతపడుతూ ఉన్నాను అన్నాడు. ఆయనకు చెమట నేలను రాలి తోటలో చల్లని పూట అంతగా కంపించిపోయాడు. చాలదు యేసు ప్రభుకి ఆ శ్రమ, ఆ బాధ చాలదా? చాలదని మనం ఇంకా మన యొక్క అవిధేయతా జీవితంలో, మన పాపపు జీవితంలో యేసు ప్రభుని ఇంకా మరలా సిలువ మరణానికి గురి చేయడం మనకు దీవెనకరమా? ఆలోచన చేయండి. ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? ఎన్నాళ్ల మట్టుకు మీరు నన్ను అవమానపరుస్తారు? ఈ ప్రశ్నలకు మనం ఏమి జవాబు చెప్పగలుగుతాం? ఎన్ని సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ ఉన్నా మన జీవితాలు మార్చుకోవడానికి? నరకాన్ని తప్పించుకోవాలి, మోక్షాన్ని చేరుకోవాలి. ఇప్పుడు మన యొక్క జీవితం కూడా ప్రయాసపడి భారం మోసేదిగా ఉండకుండా, నెమ్మది లేని, సమాధానం లేని జీవితం నలిగిపోకుండా, ఇక నుంచి మిగిలిన జీవితమైన సమాధానకరమైనదిగా ఉండాలి అని అంటే మనము దేవునికి ఇష్టలముగా, దేవునికి దృష్టికి భక్తులముగా, పరిశుద్ధులముగా మారిపోవాలి. ఎలాంటి వారముగా ఉన్నాం?
ప్రతి ఆదివారం పరిశుద్ధులముగా ఉంటూ మిగిలిన రోజుల్లో లేక ప్రభు బల్లప్పుడు మాత్రమే పరిశుద్ధులముగా ఉంటూ మిగిలిన రోజుల్లో బుద్ధిగల కనికల వలె ఎల్లప్పుడూ మనము దేవుని యొక్క పిలుపుకైనా దేవుని రాజ్యానికైనా సంసిద్ధులముగా ఉండాలి. ఎప్పుడో ఆయన పిలుపు మనకు తెలియదు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, జీవితమంతా భక్తి కలిగి జీవించి మరణావస్థలో భక్తిని విడిచి పాపంలో పడితే అది వరకు వారు అనుసరించిన భక్తి జీవితం వారికి ఏమీ ప్రయోజనకారి కాదు. ఉదాహరణకు యూదా ఇస్కరియోతు. అలాగే జీవితమంతా దొంగ బతికి మరణావస్థలో యేసు ప్రభువును నమ్ముకుంటే అది వరకు వారు అనుసరించిన పాపం వలన వారికి ఏమీ నష్టం రాదు. ఉదాహరణకి సిలువలోని దొంగ, పరదేశికి వెళ్ళినటువంటి డిస్మస్ అనే దొంగ మనకు కనబడుతున్నారు ఉదాహరణగా. కాబట్టి నేను ఇదివరకు భక్తి కలిగే ఉన్నాను, ఏం ప్రయోజనం లేదు. ఈరోజు కూడా ఉండాలి, రేపు కూడా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచేంత వరకు అనుదినము ప్రతి గడియ మనం భక్తి కలిగిన వారముగా ఉంటే ఏ దినము ఆయన పిలుస్తాడో ఏ గడి ఆయన పిలుస్తాడో మనకు తెలియదు. అంగట్లో వస్తువులు గ్యారంటీ ఉంది కానీ మనకు గ్యారంటీ లేదు. కనుక ఏనాడో మనకు తెలియదు, ఏ గడియో మనకు తెలియదు, ఏ క్షణమో మనకు తెలియదు, ఏ రీతిగానో మనకు తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ మనం సంసిద్ధులముగా ఉండాలి, దేవునికి ఇష్టముగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి, భక్తులముగా కనబడాలి. అట్టివారు భూలోకంలో దేవుని యొక్క దృష్టికి గొప్పవారు. కాబట్టి నేను ప్రారంభంలో చెప్పినట్టుగా అదేదో పాటలో చవటాయను నేను, నీకంటే పెద్ద చవటాయను నేను అని మనం ఎప్పుడు అనుకోం. నీకంటే నేనే గొప్పవాడిని, నీకంటే నేనే గొప్పవాడిని అనుకుంటాం. ఇప్పుడు ఈ మాటల వెలుగులో ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎవరికి వారు. దేవుని దృష్టికి నేనేమై ఉన్నాను, దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నాం. మన దృష్టికి మనం గొప్పవారమే. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా ఎవరి జీవితాలు వారికి ముద్దు. కానీ దేవునికి కూడా ముద్ద. దేవునికి కూడా మన జీవితాలు మెప్పించగలిగేవిగా ఉండాలంటే మనమందరము భక్తి కలిగిన వారముగా మారుట మాత్రమే, మరొక మార్గం లేదు. కనుక విశ్వాస వీరుడు, దేవునికి స్నేహితుడిగా పేరు పెట్టబడిన వాడు అబ్రహాం పరదేశంలో గొప్పవాడుగా దేవుడు చూపిస్తూ ఉండగా, భూలోకములో బాప్తిస్మ యోహాను పరిశుద్ధుడిగా పుట్టినవాడు గనక అతడే గొప్పవాడని చెప్పుచూ ఉండగా, మనం ఈ లోకంలోనైనా పరదేశంలోనైనా అధికులముగా ఉండాలి అంటే మనం దేవుని యందు భక్తి కలిగి పరిశుద్ధులముగా విశ్వాసులముగా జీవించబద్దులమై ఉన్నాం. ఇకపోతే వీరు అడిగిన ప్రశ్న, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? 2 రకాల పరలోక రాజ్యాలు మన ఎదుట ఉన్నాయి బైబిల్లో పరిశీలన చేస్తే. ఒకటి, తండ్రి అయిన దేవుడు, 4 జీవులు, 24 మంది పెద్దలు, కోట్ల కొలదిగా ఉన్నటువంటి దేవదూతలు, మికాయేలు, గాబ్రియేలు ఉన్నటువంటి రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? 4 జీవుల, 24 మంది పెద్దల, లేదా మికాయేల, గాబ్రియేల, యేసు ప్రభువా? అది చెప్పలా ఇక్కడ యేసు ప్రభు. ఆ రాజ్యంలో ఎవరు గొప్పవారు అనేది చెప్పలా ఇక్కడ. ఎందుకంటే వీరు అడిగిన ప్రశ్న యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వాడై దేవుడు ఇక్కడ సమాధానం చెబుతున్నాడు. దేవుడు మన నోటి నుంచి వచ్చే శబ్దమే కాకుండా ఆ శబ్దం వెలుకున్న అర్థాన్ని కూడా గ్రహించి సమాధానం చెబుతాడు. ఒకనాడు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడిస్తానన్నాడు. రమ్మనాలి లేదా రావద్దనాలి. కానీ ఏం చెప్పాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికైనా స్థలం లేదన్నాడు. పైన చూస్తే అడిగింది ఒకటిగా ఉంది, చెప్పింది మరొకటిగా కనబడుతుంది. కానీ అడిగినవాడు దేవుడిచ్చిన సమాధానానికి తృప్తి చెంది వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి? వాడి ఉద్దేశాన్ని దేవుడు గ్రహించి చెప్పాడనే విషయం వాడికి తెలుసు.
కాబట్టి ఇక్కడ కూడా వీరు ఏ ఉద్దేశంతో అడిగారో ప్రభు ఎరిగిన వాడే చెబుతున్నాడు. వీరు అడిగింది తండ్రి 24 మంది పెద్దలు ఉన్న పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని కాదు. పరిశుద్ధులందరూ భక్తులందరూ చేరే పరలోక రాజ్యం ఉంది కదా, దేవుని యొక్క రాజ్యం నుంచి దిగి రాబోతూ ఉంది కదా, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము, అది కూడా పరలోక రాజ్యమే కదా. పరలోకం అంటే ఇతర లోకము, పరులు అంటే ఇతరులు, పరదేశులు అంటే ఇతర దేశస్థులు, పరలోకం అంటే మరొక లోకము. కాబట్టి భక్తులైన వారు, పరిశుద్ధులైన వారు, విశ్వాసులైన వారు చేరేటటువంటి ఆ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని వీరి యొక్క ఉద్దేశం. ఈ 12 మంది అపోస్తులేనా? ఆ రాజ్యంలో 12 గోత్రికులు ఉన్నారు, 12 గోత్రాల పేర్లు ఉంటాయి. గుమ్మాలకి పునాదులకి 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయి. హతసాక్షులు ఉంటారు, 144,000 మంది దేవుని ముద్ర కలిగిన వారు ఉంటారు, భక్తులైన వారు ఉంటారు. ఇంతమందిలో ఎవరు గొప్పవారు? యేసు ప్రభుని వేసిన ప్రశ్న. అందుకు యేసు ప్రభు ఏం చెప్పాడు? సమాధానము 6వ వచనం చూడండి, 18వ అధ్యాయం 6వ వచనం. ఒక చిన్న బిడ్డని వారి ముందు తీసుకుని వచ్చి చూపించి, ఆ చిన్న బిడ్డను చూపిస్తూ చెప్పిన మాట ఇది: నా యందు విశ్వాసం ఉంచు, ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. ఒక చిన్నవాడిని వాని ముందు తీసుకుని వచ్చి ఆ చిన్నవాడిని చూపించి, ఈ చిన్నవాని వలె నా యందు విశ్వాసం ఉంచువాడు అంటున్నాడు అక్కడ. ఆ చిన్నవాడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. సండే స్కూల్ పిల్లలందరూ వినాలి, బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ వినాలి. అక్కడ ఎంతమంది చిన్న బిడ్డలు ఉంటారు, వారిలో ఒకరిని తీసుకొచ్చి వారి ముందు ఉంచి, ఈ చిన్న బిడ్డ వలె నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఏమంటున్నాడు అక్కడ? వాడిని ఆటంకపరచవద్దు అంటూ ఉన్నాడు. అంటే చిన్న బిడ్డ దేవుని విశ్వాసం ఉంచిన వాడుగా చెప్పబడుతున్నాడు. ఇంకా ఏమని చెప్పబడుతున్నాడు? కొన్ని విషయాలు చూద్దాం. 3వ వచనం చూడండి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. మీరు అడుగుతున్న పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అందుకు యోగ్యులైన వారు ఈ చిన్న బిడ్డలు. మీరు కూడా ఈ బిడ్డల వంటి వారై మార్పు చెందాలి. మీరు కూడా ఈ బిడ్డలాగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇంకా మరొక మాట చెప్పాడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే దానికి 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తేల్చి చెప్పేశాడు ఇక్కడ. పరదేశంలో ఎవరు గొప్పవాడో చెప్పేశాడు, భూలోకంలో ఎవరు గొప్పవాడో చెప్పేశాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు పేరు చెప్పలే, మీరే ఆలోచన చేసుకోండి అన్నట్టుగా చెప్పాడు. ఈ చిన్న బిడ్డలాగా దేవుని యందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యంలో ప్రవేశించువారుగా జీవించి తనను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఒక్కడే ఉంటాడా? పరలోక రాజ్యంలో ఒకడే ఉంటాడా? అనేక మంది. వాళ్ళందరూ ఎవరు? తమ్మును తాము తగ్గించుకున్న వారే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే, పరలోక రాజ్య ప్రవేశానికి యోగ్యులైన వారే. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడయ్యా అంటే ఈ జీవితంలో ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో. మనల్ని మనం తగ్గించుకోవడం పరలోక రాజ్యంలో మనల్ని హెచ్చింపజేసుకోవడమే. ఈ లోకంలో మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు. పరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవించి ఆ జీవితకాలానికి మనల్ని మనం హెచ్చించుకుంటే మంచిది కదా. ఈ జీవితకాలానికి మనల్ని మనం హెచ్చించుకోవడం అంటే మహా అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నువ్వు 70-80 సంవత్సరాల జీవితకాలానికి హెచ్చించుకుంటావా? నీవు యుగ యుగాలు జీవించేటటువంటి జీవితకాలానికి హెచ్చించుకుంటావా? ఏది మనకు మేలు? ఏది మనకు ప్రయోజనకరం? పరలోక రాజ్యంలో దేవునితో కలిసి శాశ్వత కాలం జీవించేటటువంటి జీవితకాలంలో హెచ్చించబడ్డం మనకు మేలు. అందుకునేది ఒకే ఒక మార్గం, ఈ జీవితకాలంలో మనల్ని మనం తగ్గించుకోవాలి.
ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో నువ్వు ఎవరి చేత హెచ్చించబడతావు? దేవుని చేత హెచ్చించబడతావు. ఎప్పుడైతే నిన్ను నీవు హెచ్చించుకుంటావో ఎవరి చేత తగ్గించబడతావు? దేవుని చేత తగ్గించబడతావు. దేవుడు తగ్గించడం మొదలు పెడితే తప్పించడం ఎవరికి సాధ్యపడదు, తప్పించుకోవడం ఎవరికి సాధ్యపడదు. దేవుడు హెచ్చించడం మొదలు పెడితే అడ్డుకోవడం ఎవరికి సాధ్యపడదు. దేవుడు దీవిస్తూ ఉన్నటువంటి బిడ్డల్ని ఎవరు నష్టం కష్టం కలుగజేయలేరు. ఎందుకంటే దేవుని కాపుదల్లో వారు ఉంటారు. దేవుడు వారి పక్షంగా వ్యాజ్యమాడుతాడు. దేవుని చేత దీవించబడుతూ ఉన్నాడు యోసేపు. పోతీఫర్ ఇంటిలో ఉన్న యోసేపును బట్టి పోతీఫర్ని అతని కుటుంబాన్ని దీవించాడు. చెరసాల్లో వేయబడిన చెరసాల అధిపతి అనుకూలంగా ఉండిపోయినాడు యోసేపుకి. చెరసాల మొత్తాన్ని అప్పగించేశాడు యోసేపుకి. ఐగుప్తు రాజు కూడా గుర్తించి ఐగుప్తు దేశాన్ని తన ఇంటిని సమస్తాన్ని అప్పగించేశాడు. ఒకవేళ పోతీఫరు భార్య యోసేపుని అడ్డగించాలనుకున్నా వారి వల్ల కాలే. వారికి అధిపతిగా దేవుని చేత హెచ్చించబడ్డాడు. దేవుని చేత హెచ్చించబడు వారికి అడ్డేమీ లేదు. దేవుని చేత తగ్గించబడే వారికి కూడా ఆదుకునేవారు ఎవరు ఉండరు. అలాంటి దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉండి మనం ఏం చేస్తూ ఉన్నాం? మనల్ని మనం తగ్గించుకోవడం అనేది నేర్చుకోవాలి. అందుకే అంటాడు జీవపు డంబము అంటాడు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబాలు ఎందుకు మనకు? ఈ డంబాల బ్రతుకులో మన కడుపు నిండదు, మన హృదయం సంతోషం ఉండదు. యథార్థంగా జీవించినప్పుడు, యథార్థంగా మాట్లాడినప్పుడు, యథార్థంగా కొనసాగినప్పుడు మనం తృప్తి కలిగి జీవిస్తాం. కనుక మనుషుల ఎదుట మనం గొప్పవారమని అనిపించుకోవడానికి సర్కస్ ఫీట్లు చేసి తప్పడడుగులు వేసి మన హృదయంలో నెమ్మది లేక తృప్తిగా భోంచేయలేక మనకు వ్యక్తిగతంగా ఏమీ తృప్తి ఉండదు. పైకి మాత్రం ముఖం నిండా ఒక నవ్వు, చూసేవారికి మనం ఏదో గొప్పవాళ్ళముగా ఒక ఫీలింగు. వాస్తవానికి నీ హృదయంలో సంతోషం లేకుండా, నీ ఇంటిలో సంతోషం లేకుండా బయట వారికి సంతోషంగా ఉన్నట్టు నటిస్తే ఏం ప్రయోజనం? అందుకే ఒక ఆయన అంటాడు, ఫిలింఫేర్ అవార్డులు అన్నీ కూడా క్రైస్తవులకి సాలవంట. ఆ ఆస్కార్ అవార్డులు ఇంక ఏ అవార్డులో, ఎందుకంటే అంతగా నటనలో జీవిస్తారట, నటనలోనే జీవించేస్తారు. ఈ అవార్డులు ఏమి సాలవు, కొత్త అవార్డులు కనిపెట్టాలంటాడు. కాబట్టి మనకు వద్దు వేషధారణ జీవితం, వద్దు నటనా జీవితం, వద్దు, యథార్థంగా జీవించుదాం. యేసు ప్రభువు చెప్పాడు, వెచ్చగానైనా చల్లగానైనా జీవించు, యథార్థంగా జీవించు, అటైనా ఇటైనా నీకు మేలు. అంతేగాని నులివెచ్చగా వద్దు, అటు ఇటు జీవితం వద్దు, దానిలో ప్రయోజనం ఏమీ లేదని లేఖనాల్లో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి భూలోకంలో మనం గొప్పవారముగా దేవుని చేత ఎంచబడాలంటే భక్తి కలిగి పరిశుద్ధులముగా జీవించాలి. అట్టివారు పరదేశంలో కూడా వారి విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి గొప్పవారుగా ఎంచబడతారు. అట్టివారే పరలోక రాజ్యంలో కూడా గొప్పవారుగా ఎంచబడతారు. భూలోకంలో ఈ జీవితకాలంలో మనం సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదం, ఆధిక్యత అది పరదేశంలోనైనా, పాతాళలోకంలోనైనా, పరలోకంలోనైనా పోదు. యుగ యుగములో అది మనకు అట్టే ఉంటుంది. కాబట్టి శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడయ్యా అంటే చిన్న బిడ్డలాగా తాను తాను తగ్గించుకున్నవాడే. అంటే అర్థం ఏంటి? శిష్యులారా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని ఎవరు చెప్పాడు? బయట వాళ్ళు చెప్పలే, యేసు ప్రభు ఆయన శిష్యులకే చెప్పాడు. కాబట్టి ఈ మాట కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మనకందరికీ ఈ మాటలు చెప్పుకుంటున్నాం. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పినట్టుగా యేసు ప్రభు తన ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ఈ మాటలని నాకు మనకు వర్తిస్తాయి. మనం అందరము తగ్గింపు జీవితం కలిగి, దీన మనస్సు కలిగి, యథార్థమైన జీవితం కలిగి జీవిస్తూ ఉంటే దేవుని చేత మనం హెచ్చించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకందరికీ దయచేయునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, కేవలం మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ వాక్యమనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించారు ప్రభువా. విత్తబడిన మీ యొక్క వాక్యం మా హృదయంలో స్థిరపరచండి, మా జీవితంలో ఆచరణలోనికి నడిపించండి. మాలోని హెచ్చు స్థితిని నా తండ్రి తొలగించి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ చేత హెచ్చించబడినటువంటి క్రమంలో నడిపించి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక్కసారి మీ పరిశుద్ధ రక్తంతో కడగండి, మీ గాయపనవసరం ముట్టండి ప్రభువా. మేమందరము నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, ఎందుకంటే మీ చేత హెచ్చించబడాలి. ఈ భూలోకంలోనైనా, పరదేశంలోనైనా, పరలోకంలో అయినా అట్టి ఆధిక్యతను మేము కలిగిన వారముగా కొనసాగునట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య